అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. టాపిక్ వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవ్వద్దు, అదేవిధంగా ఎవరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేయొద్దు అంటే మనం మెయిన్గా టూ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి మన మొబైల్ ఫోన్లో వచ్చేసి. మరి ఆ సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి, మరి సెట్టింగ్స్ ఏంటి అనేది కూడా స్టెప్ బై స్టెప్ అయితే క్లారిటీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. యూట్యూబ్ సంబంధించిన టిప్స్ కావచ్చు, లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు. ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవ్వద్దంటే మెయిన్గా మన గూగుల్లో వెళ్ళి అయితే సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేనైతే స్క్రీన్ రికార్డింగ్తో మీకు స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్క క్రియేటర్ దగ్గర ఖచ్చితంగా అయితే వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కాబట్టి ఇక వైటీ స్టూడియో యాప్ నుంచి మీకు అయితే సెట్టింగ్స్ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ కేసు మీ యొక్క దగ్గర వైటీ స్టూడియో యాప్ లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు మెయిల్ ఐడి దేనికి యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ యొక్క మెయిల్ ఐడితో మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వగానే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. లాగిన్ చూడండి. ఏదైతే టాప్లో వచ్చేసి మన ఛానల్ యొక్క కనిపిస్తుంది కదా లోగో, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, స్విచ్ అకౌంట్ కనిపిస్తూ ఉంది, అదేవిధంగా గూగుల్ అకౌంట్ కనిపిస్తూ ఉంది కదా. ఏదైతే మీకు చూడండి గూగుల్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయాలి. ఇక్కడ ట్యాప్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇది మనం గూగుల్ నుంచి కూడా చేసుకోవచ్చు, కాకపోతే వైట్ స్టూడియో నుంచి చేసుకున్నట్టయితే మీకు కొంచెం బాగా అర్థమవుతుందని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టైప్ అనమాట. ఓకే, ఇక మనకి ఏదైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అదేవిధంగా డేటా అండ్ ప్రైవసీ ఉంది. ఇక్కడ చూడండి ఏదైతే థర్డ్ ఆప్షన్ ఉంది కదా, చూడండి సెక్యూరిటీ అని ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం టూ థింగ్స్ అయితే గమనించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైతే ఈ యొక్క 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కూడా మనము ఆన్ చేసుకున్నామా లేదని కూడా గమనించుకోవాలి ఖచ్చితంగా. మీరు ఇన్ కేస్ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయకపోతే వెంటనే ఇక్కడ ఏదైతే 2 స్టెప్ వెరిఫికేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే జస్ట్ మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మనకి ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయన్నమాట. ఏదైతే మీ యొక్క మొబైల్కి ఏదైతే పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు కదా, ఆ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసి మీరైతే 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఆన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ ఆన్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. రాగానే ఒక 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోగానే మనకు నెక్స్ట్ మీ యొక్క మొబైల్ కూడా మీరు కూడా మెసేజ్ వస్తుంది 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ అయిందన్నట్ల. ఇది అయిపోయిన తర్వాత ఇంకో సెట్టింగ్ అనమాట. మెయిన్ సెట్టింగ్ వచ్చేసి మీతో ఒకరైతే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇంకొక సెట్టింగ్ అయిపోయింది. ఇంకో 2 సెట్టింగ్ గురించి అయితే స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేయబోతాం. ఇంపార్టెంట్ వీడియో అనమాట. మన ఛానల్ హ్యాక్ కావద్దు అంటే ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ అనేది కూడా ఎనేబుల్ చేసుకోవాలి, ఆన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మన కింది స్క్రోల్ చేసినట్లయితే ఏదైతే చూడండి, ఏదైతే రికవరీ మొబైల్ ఫోన్ ఉంది కదా, ఏదైతే చూడండి ఇక్కడ రికవరీ ఫోన్ ఉంది కదా, ఖచ్చితంగా రికవరీ ఫోన్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేయాలి. అదేవిధంగా చూడండి రికవరీ మెయిల్ అనమాట. మీకు రికవరీ మెయిల్ అనేది కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇన్ కేస్ మీ అకౌంట్ అనేది కూడా బ్లాక్ కానీ ఏమైనా ఫర్దర్ కేసెస్ అయినట్టయితే మీ యొక్క రికవరీ మెయిల్తో కావచ్చు, రికవరీ మొబైల్ నెంబర్తో కావచ్చు, మనమైతే మళ్ళీ మన మెయిల్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క యూట్యూబ్ సంబంధించినటువంటి జీమెయిల్ ఐడి కూడా మరి ఏ డివైస్లో లాగిన్ అయ్యి ఉందో మనం ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కిందికి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేయగానే చూడండి ఏదైతే యువర్ డివైస్ ఉంది కదా, యువర్ డివైస్ ఇక్కడ చూడండి ఏదైతే నా యొక్క మొబైల్తో నేను లాగిన్ అయినాను, మొబైల్ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా నా ల్యాప్టాప్తో లాగిన్ అయినాను, నా ల్యాప్టాప్ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ కానీ మీ మొబైల్తో లాగిన్ అయ్యి మళ్ళీ వేరే డివైస్లో లాగిన్ అయినట్టున్నట్లయితే మరి దాన్ని ఎట్లా లాగౌట్ చేయాలంటే చూడండి ఇక్కడ మేనేజ్ ఆల్ డివైసెస్ ఉంది కదా, ఇక మేనేజ్ ఆల్ డివైస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే ఇందులో వచ్చేసి మీ యొక్క డివైస్ ఉంచుకోండి. ఇతర వాళ్ళ డివైస్లో మీ యొక్క మెయిల్ ఐడి లాగిన్ అయితే జస్ట్ ఇక్కడ ఏదైతే ఇక్కడ ట్యాప్ చేయాలి. ఇక్కడ ట్యాప్ చేయగానే మనకు నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి ఇక్కడ ఏదైతే సైన్ అవుట్ ఉంది కదా, సైన్ అవుట్ బటన్ క్లిక్ చేయగానే మీరైతే వేరే డివైస్ నుంచి లాగౌట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా దీంతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ కూడా ఇంకోటి ఉండడం జరిగింది. స్టెప్ బై స్టెప్ చూపించాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇక్కడ ముందు చూసుకున్నట్లు అదే మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడనే ఇంకో సెట్టింగ్ ఉందన్నమాట. ఆ సెట్టింగ్ వచ్చేసి ఏదైతే మన యొక్క నెక్స్ట్ సెట్టింగ్ మనం చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఏదైతే సిఆర్ కలెక్షన్స్ ఉన్నాయి కదా, సిఆర్ కలెక్షన్ ని క్లిక్ చేయాలి. ఇతర థర్డ్ పార్టీస్ యాప్స్ కూడా ఏమైనా ఉన్నాయా, లైక్ ఏ విధంగా మనము ఎడిటింగ్ సంబంధించిన అవే యాప్స్ వాడుతూ ఉంటాం కాబట్టి ఏమైనా అదర్ యాప్స్ ఉన్నాయా, మన ఛానల్కి ఎఫెక్ట్ యాప్స్ ఉన్నాయని చెక్అవుట్ చేసుకొని ఇక్కడ నా దగ్గర ఏం యాప్స్ థర్డ్ పార్టీస్ యాప్స్ లేవు కాబట్టి నాకేం ప్రాబ్లం అవ్వదు. మీ దగ్గర ఏమైనా థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నట్లయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. యాప్స్ ఉన్నట్లయితే ఆ యాప్స్ మీరైతే డిలీట్ చేసుకోండి ఇక్కడ నుంచి. ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి ఆ యాప్స్ చేసుకున్న తర్వాత ఏదైతే చూడండి అలో మీడియా కానీ అలో ఆలని అలో లొకేషన్ అని ఈ విధంగా మనకు అడుగుతారు కదా పర్మిషన్. మనం అన్ని పర్మిషన్ ఇవ్వడంతో ఏమవుతుందంటే మన యొక్క డేటా మొత్తం వరకు చేరుకుంటుంది, మన ఛానల్ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ముందుగానే ఈ యొక్క థర్డ్ పార్టీ యాప్స్ కూడా మనం యూజ్ చేయొద్దు, ఇది మెయిన్ కండిషన్ అనమాట. ఓకే, ఈ సెట్టింగ్స్ అయితే 3 సెట్టింగ్స్ అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయని అయితే వీడియో ముందుకైతే రావడం జరిగింది. ఈ విధంగానే మీకు స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. యూట్యూబ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కానీ ఇవన్నీ సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి, మన ఛానల్స్ ఏ విధంగా గ్రో చేసుకొని వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయని అయితే వీడియో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మన
తెలుగులో వచ్చేస్తే చాలా మంది క్రియేటర్స్ అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క సెట్టింగ్స్ అనమాట. కాకపోతే నా వల్ల నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరికైతే రీచ్ కాకపోవచ్చు, నా వల్ల కూడా ఎంతో కొంతమందికి రీచ్ అవుతుంది, ఎంతో కొంతమంది యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో ముందుకు రావడం జరిగింది. ఓకే, వీడియో మీకు ఎంతో కొంత నచ్చినైతే ఒక లైక్ చేసి ఛానల్ యొక్క సపోర్ట్ చేయండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.